ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సంవత్సరాంతాన మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవటానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఎంతో ఆశతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈ సందేశాన్ని మీరు ఇష్టపడినట్లయితే, ఈ సందేశం ద్వారా మీకు మేలు కలిగినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇతరులకు కూడా పరిచయం చేయాలని మనవి చేయుచు ఉన్నాను. ప్రత్యేకముగా ఈ సంవత్సరాంతంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఆ అంశం ఏమిటి అని అంటే ప్రార్థన అనేటువంటి అంశం. అదేంటి పాస్టర్ గారు, ఎన్నో ప్రసంగాలు విన్నాము ప్రార్థన గురించి, మరి ఈ ప్రార్థనను గురించి మీరు ఏం చెప్తారు అని మీరు ఆలోచిస్తున్నారా? దయచేసి వినండి. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనము. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన మొట్టమొదటిగా ఎప్పుడు ప్రారంభమైనది అని అంటే ఆదికాండము 4:26 ప్రకారము షేతు కుమారుడైనటువంటి ఏనోషు కాలాన ఆరంభమైంది. ప్రియులారా, దయచేసి గమనించండి. 2 రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. అదేంటి అంటే, ఒక రకమైనటువంటి ప్రార్థన దేవుణ్ణి చేరేటువంటి ప్రార్థన, లేక దేవుడు ఆలకించేటువంటి ప్రార్థన. ఆనాడు సంఘమంతా కలిసి పేతురు కొరకు ప్రార్థన చేశారు, దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించేటువంటి ప్రార్థనలు. రెండవ ప్రార్థన ఏమిటి అని అంటే దేవుణ్ణి చేరనటువంటి ప్రార్థన. ప్రేయర్ దట్ రీచెస్ గాడ్, ప్రేయర్ దట్ డస్ నాట్ రీచ్ గాడ్. ఒకవేళ ఇది ఇంకా వివరంగా చెప్పాలి అని అంటే లూకాసు వార్త 18వ అధ్యాయంలో 9వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తే, ప్రార్థన చేయటానికి దేవాలయానికి 2 వెళ్ళారు. వారిలో ఒక ఆయన పరిసయ్యుడు, ఇంకొక ఆయన సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. ఒకవేళ మనము ఏదైనా జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఎక్సలెంట్ ప్రేయర్ అని అంటారు. బట్ దట్ ప్రేయర్ డిడ్ నాట్ రీచ్ గాడ్. మరి ఈ యొక్క సుంకరి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. దేవుడు విన్నాడు. ఈ సుంకరిని దేవుడు నీతిమంతునిగా తీర్చాడు. లేక 2 రకాలైనటువంటి ప్రార్థనలు అంటే, ఒక ప్రార్థన ఏమో స్వార్థంతో కూడిన ప్రార్థన, ఇంకొక ప్రార్థన ఏమో నీతితో కూడినటువంటి ప్రార్థన. సెల్ఫ్ రైచియస్ ప్రేయర్ అండ్ రైచియస్ ప్రేయర్. సో ఈ సంవత్సరాంతంలో మన ప్రార్థనా జీవితం ఎలాగున్నది? మన ప్రార్థనలు దేవుని యొద్దకు చేరుతున్నాయా, లేక దేవాలయంలోనే కప్పు దాటిపోకుండా ఇక్కడే మనుషులు విని, మనుషులు మనల్ని మెచ్చుకొని నేను ప్రార్థనా పరుణ్ణి అనిపించుకోవని దానిలోనే సంతోషిస్తున్నామా? ప్రార్థన అంటే ఏమిటో దేవుడే చెప్పాలి. ఆ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నట్లయితే, సమయం లేదు గనక చాలా వచనాలు నేను పలకరిస్తాను. మీరు తర్వాత మరలా రెండవసారి విని ఆ వచనాలను చదువుకొని ఆధ్యాత్మికమైనటువంటి మేలు పొందాలని నేను మీకు తెలియచేయుచున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుండి 11 వచనాల్లో మనం గమనించేది ఏమిటి అని అంటే, ప్రార్థన అని అంటే అడగటము, పొందటం. ప్రేయర్ ఈస్ ఆస్కింగ్ అండ్ రిసీవింగ్. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు డూ throughout the year.
అండ్ మోర్ పర్టికులర్లీ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఈ యొక్క సంవత్సరం యొక్క అంతంలో దేవుడు మనల్ని దీవించాలా అని వాచ్ నైట్ సర్వీస్కి అయితేమి, లేక చివరి ఆదివారమునైతేమి దేవాలయంలో మనం ప్రవేశించినప్పుడు ప్రార్థన అంటే ఏంటంటే అడగటము, పొందటం. యేసు ప్రభువే చెప్పాడు, అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు. మనం అడిగినప్పుడు పొందుతాము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల ప్రకారము ఆయన చిత్త ప్రకారము మనం ఏది అడిగినా అది ఆయన మనకిస్తానన్నాడు. యాకోబు అంటాడు, మీరు అడుగనందు వలన ఏమి పొందటం లేదంటాడు. సో ప్రేయర్ ఈజ్ ఆస్కింగ్. రెండవది ఏంటంటే ప్రేయర్ ఏంటంటే వెదకటము, కనుగొనటము. ప్రార్థన అంటే ఊరికి అడగటమే కాదు, అడిగిన తర్వాత వెదకాలి. దేవుడు ఎలాగూ ద్వారం తెరుస్తున్నాడు, ఎక్కడి నుండి సహాయం అనుగ్రహిస్తాడు, లేక ఎక్కడ అవకాశాన్ని ఇస్తాడు. ప్రేయర్ ఈజ్ సీకింగ్ అండ్ ఫైండింగ్. వెదకండి, మీరు కనుగొంటారు. ప్రార్థన అంటే ఏంటంటే తట్టండి, తెరవబడుతుంది. ప్రార్థన అంటే ఏంటంటే తలుపు తట్టినట్టుగా. ఒక తలుపు తెరవబడాలి అని అంటే తలుపు తట్టితేనే తలుపు తెరవబడుతుంది. అలాగే మన ప్రార్థన దేవుడు వినాలంటే మనము ప్రభు సన్నిధిలో తట్టాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనలకు ద్వారాన్ని తెరుస్తాడు. సో ప్రార్థన అంటే ఏంటంటే ఆస్కింగ్, సీకింగ్ అండ్ నాకింగ్. వెరీ సింపుల్. ఆస్క్, సీక్ అండ్ నాక్. మరి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? కొండ మీద ప్రసంగంలో ప్రభు ఏం చెప్పాడు అని అంటే, మీరు అడుగక పూర్వమే మీకు ఏది అవసరంగా ఉందో అది నాకు తెలుసు అంటాడు. మరి మన అవసరాలన్నీ దేవుని తెలిసినప్పుడు మరలా అడగటం ఎందుకు? చాలా విడ్డూరంగా ఉందే. విడ్డూరం ఏమీ లేదు, ఆశ్చర్యం ఏమీ లేదు. మన అవసరాలన్నీ కూడా దేవుని తెలుసు. అయితే ఎందుకు అడగాలి అని అంటే అడగవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది కనుక అడగమని ప్రభువు చెప్తా ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలి సందర్భంగా మనం నేర్చుకున్నది ఏంటంటే, మనం అడుగుతూ 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 ఉంటే దేవుడు మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. దేవుని యొద్ద నుండి పొందేటువంటి ఏకైక మార్గం ఏమిటి అని అంటే అడగటం ద్వారానే. అందుకనే తెలుగులో ఒక సామెత ఏముందంటే, అడగంది అమ్మైనా పెట్టదంట. అది సామెతే. అయితే దేవుడు మన అవసరాలన్నీ తెలుసు, మన కష్టాలన్నీ తెలుసు, మన ఇబ్బందులన్నీ తెలుసు. అయితే మనల్ని మనం తగ్గించుకొని మోకాళ్ళ మీద ఉపవాసం ఉండి ఖిన్నులమయ్యి ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దేవుడు ద్వారం తెరుస్తాడు. యాకోబు పత్రిక 4:2. మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే కష్టాల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో మనం సంతోషంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు ప్రార్థన చేయండి అని యోహాను సువార్త 16:24లో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనకారుడు అంటాడు, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించును. ఈ సంవత్సరాంతంలో ఈ రహస్యం ఎవరు చెప్పగలరు? నీకేదైనా సమస్య ఉంటే బ్యాంకుకి వెళ్ళి లోనుకు అప్లై చేస్తావా? స్నేహితులను అడుగుతావా? కాదండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి నన్ను విడిపించను. విడిపించబడాలంటే ప్రార్థించాలి. మనం ఈ లోకంలో జీవించాలి అని అంటే మనకు కావాల్సింది ధనం కాదు, ఇల్లు కాదు, ఉద్యోగం కాదు. అవన్నీ కావాలి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం ఈ లోకంలో జీవించాలి అని అంటే మనకు జ్ఞానం కావాలి. మరి ఆ జ్ఞానం ఎవరిస్తారు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా? దేవుణ్ణి అడగవలను. అడుగు ప్రతివానికి ఆయన ఇస్తాడు, ఏ పక్షపాతం లేకుండా ఇస్తాడు. సందర్భం ఏంటంటే
ఎవరికైతే ఆ యొక్క మాటలు రాశాడో వారంతా కూడా శ్రమల గుండా వెళుతూ ఉన్నారు, కష్టాల గుండా వెళుతూ ఉన్నారు. ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో ఎలా జీవించాలో వారికి జ్ఞానం అవసరము. ఆ జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగమంటున్నాడు. ఎలా అడుగుతారు అని అంటే విశ్వాసంతో అడగమంటున్నాడు. ఈ సంవత్సరాంతంలో కూడా మనకు జ్ఞానం కావాలి. ఎన్నో కష్టాలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, వాటన్నిటిలో కూడా మనం ఎలాగ జీవించాలి అని అంటే దేవుని జ్ఞానం మనకు కావాలి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క శక్తి మనం అనుభవించాలి అని అంటే ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన సంగతంతా దేవుని తెలిసినా కూడా ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు అని అంటే ఆయన మనం అడగాల అని ప్రార్థన చేయమంటున్నాడు. ఇర్మియా అనేటువంటి ప్రవక్త, ఆయన ఒక డంజన్లో పడవేయబడ్డాడు. రెండవ మారు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, ఇర్మియా, ఏమి జరగబోతూ ఉందో నువ్వు ఆశ్చర్యపడుతున్నావా? ఆశ్చర్యపడవద్దు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు బయలుపరుస్తాను. దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్. గూఢమైన సంగతులు, మరి లోతైన సంగతులు, మరుగైన సంగతులు, జరగబోయే సంగతులు మనం ఎలాగ ఎదురు కావాలో తెలుసుకోవాలి అని అంటే దేవుణ్ణి మనము అడగవలసి ఉన్నది. ప్రార్థన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైందంటే సమూయేలు జీవితంలో మనం తెలుసుకుంటూ ఉన్నాము. సమూయేలు అంటాడు, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనములో, నా మట్టుకైతే ఓ ప్రజలారా, మీ కొరకు ప్రార్థన చేయకుండా నేను మానినట్లయితే దేవుని దృష్టిలో పాపము చేసిన వాడనగదు. చాలా సంతోషం అండి, చర్చికి వచ్చేవాళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఎంత మంచిగా కనబడతా ఉన్నారో, కానీ ప్రార్థనకి ఎంత సమయం ఇస్తున్నారు? ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నారా? సంఘం కొరకు ప్రార్థిస్తున్నారా? సువార్త వినని వారి కొరకు ప్రార్థిస్తున్నారా? మారుమూల గ్రామాల్లో మరి శ్రమలు అనుభవిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నారా? చెరసాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నారా? ప్రార్థన చేయటం మానినట్లయితే మనము పాపము చేసిన వారము అవుతాము. ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనము మరి గెత్సేమనే తోటలో శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నాడు అని అంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు, శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు. అది ఎలాంటి శోధన? వారి జీవితంలోనైతే యేసును మేము ఎరుగము అని బొంకినటువంటి శోధన, పారిపోయినటువంటి శోధన. మీరు శోధనలో పడకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చేస్తారా? లేక ప్రార్థన ఏముందిలే, పాస్టర్ గారికి కొంత డబ్బు ఇస్తే ఇంటికి రమ్మంటే వచ్చి ప్రార్థన చేస్తాడు, అది చాలు అనుకుంటున్నారా? కాదండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, వ్యక్తిగతంగా మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి, కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేయాలి. ఆ విధమైనటువంటి కల్టివేషన్ లేకుండా నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే సంవత్సరమేమో నూతనమైందే కానీ మనుషులందరూ కూడా పాతోళ్ళే, అలవాట్లన్నీ కూడా పాతవే. కనుక ఈ నూతన సంవత్సరంలో, ఈ సంవత్సరాంతంలో ప్రభు మనల్ని దీవించాలి అని అంటే ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలో కూడా మనం చూచాం. ప్రార్థన ఎలాగూ చేయాలి అని అంటే విసుగకుండా చేయాలి, పట్టుదలతో చేయాలి. ప్రార్థన చేయాలి అని అంటే మీరు బైబిల్ తర్వాత తెరచి చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక మాదిరి ప్రార్థన నేర్పించాడు. వాళ్ళు అడిగారు, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, ప్రభువా మాకు ప్రార్థన రాదు, మాకు ఒక ప్రార్థన నేర్పించు అని అంటే అప్పుడు ప్రభు వారు అడిగిన దానికి ఫలితంగా పరలోక ప్రార్థన నేర్పించాడు. ఆ పరలోక ప్రార్థనలో మొట్టమొదటిగా ఉన్నది ఏమిటి అని అంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగా. పరలోకమందున్న మా తండ్రి, ప్రార్థన చేసే వారికి దేవుడు తండ్రి అయి ఉండాలి, మనం ఆయనకు పిల్లలమై ఉండాలి. అప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు అందరి ప్రార్థనలు వినడు. ఆయన పిల్లలు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన
వింటాడు. మేడగదిలో ప్రార్థన చేశారు, వారి ప్రార్థన దేవుడు విన్నాడు. ఇంటింటా ప్రార్థన చేశారు, వారి ప్రార్థన దేవుడు విన్నాడు. మరి పేతురు చెరసాల్లో వేయబడ్డాడు, ప్రార్థన చేశారు, దేవుడు వారి ప్రార్థన విన్నాడు. పౌలు శీల ఫిలిప్పీ పట్టణంలో చెరసాల్లో వేయబడ్డారు, మధ్యరాత్రిలో లేచి వారు పాటలు పాడి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఈ అనుభవం మనలో ఎవ్వరికీ కూడా లేదు. గాయాలైనప్పుడు, నష్టం కలిగినప్పుడు తిట్టు కావటము, నిందించటము, వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు అని అనటమే కానీ వాటన్నిటినీ మర్చిపోయి పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించటం అనేటువంటిది చాలా అరుదు. ప్రార్థన ఎక్కడైనా ఎప్పుడైనా మనం చేయొచ్చు, దానికి ఒక సమయం అంటూ ఏమీ లేదు. ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు, కనుక ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఈ సంవత్సరాంతంలో ప్రభువుని అడుగుదాం, ప్రభువా ప్రార్థన చేయటం మాకు నేర్పించు, జ్ఞానయుక్తంగా వాక్యానుసారంగా ప్రార్థన చేయటం మాకు నేర్పించు. చివరిగా ప్రియులారా, మనకున్నటువంటి కొద్ది సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాము కానీ మా ప్రార్థన దేవుడు వినటం లేదు, మీరేమన్నా చెప్తారా? ఏం చెప్పమంటారు? ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినటం లేదు అని అంటే, ఎందుకు దేవుడు వినటం లేదు అని అంటే మనలో ఉన్నటువంటి కొన్ని లోపాలను బట్టి. భార్యాభర్తలు కలిసి జీవించేటప్పుడు భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా ప్రార్థన చేసినట్లయితే వారి ప్రార్థన దేవుడు వినడు అని 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో మనకు అర్థమవుతుంది. ఇంట్లోనేమో సమాధానం ఉండదు, చర్చికి వచ్చినప్పుడేమో భార్యాభర్తలు ఎంత మంచిగా ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు వినడు. మనం స్వార్థంతో ప్రార్థన చేస్తే దేవుడు వినడు. యాకోబు పత్రిక 4:3లో మరి ఏమన్నది అని అంటే, మీరు అడుగుతున్నారు కానీ పొందటం లేదు. ఎందుకు పొందటం లేదంటే మీరు దురుద్దేశములతో అడుగుతున్నారు. యు ఆస్క్ ఫర్ సెల్ఫిష్ రీజన్స్. దురుద్దేశంతో అడిగినప్పుడు మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. శత్రువులను క్షమించకుండా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వినడు, మన అర్పణ కూడా అంగీకరించడు. నువ్వు బలిపీఠం యొద్దకు వెళ్ళి దేవునికి బలి అర్పించాలని వచ్చినప్పుడు నీ సహోదరునికి ఏమైనా వ్యతిరేకంగా ఉన్నదని గుర్తు వచ్చినట్లయితే ఆ బలిని అక్కడనే విడిచిపెట్టి, నా మాటలు కాదు, వెనక్కి వెళ్ళి నీ యొక్క సహోదరునితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి బలిని అర్పించమంటారు. కొన్నిసార్లు మన జీవితంలో ఉన్నటువంటి రహస్య పాపం, మరుగునబడిన పాపం, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. తెలుసా? యెషయా గ్రంథం 59:1-2. అయితే మీ పాపములు మరి దేవుడు వినకుండా మీకును ఆయనకును మధ్యగా అడ్డుగోడలాగా వచ్చాయి. కనుక మన ప్రార్థనలు దేవుడు వినటం లేదు అని అంటే దేవుడు ఎందుకు వినటం లేదో మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు అవునని కానీ కాదని కానీ వెయిట్ చేయమని కానీ ఏమీ పలకకుండా దేవుడు మౌనంగా ఉన్నాడంటే దేర్ ఈజ్ సమ్ మీనింగ్, సంథింగ్ ఫార్ ద సైలెన్స్ ఆఫ్ గాడ్, అండ్ గాడ్ ఈజ్ సైలెంట్. దాని యొక్క అర్థం ఏంటంటే మన జీవితంలో ఏదో సరి చేసుకోవాలని. దేవుడు మన ప్రార్థనలన్నీ వింటాడా? వినడండి. మనం చేసే ప్రార్థనలన్నీ దేవుడు వింటే మనం ఇలాగ ఉండము. మనం ఎన్నోసార్లు తెలిసి తెలియక స్వార్థంతో ప్రార్థనలు చేస్తాం. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఫిల్టర్ చేసినట్టుగా మన ప్రార్థనలలో దేనికి జవాబు ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తాడు. ఒకవేళ దేవుడు ఆలస్యం చేశాడు అని అంటే ఆయన మన ప్రార్థన తృణీకరించినాడని కాదు. డిలేస్ ఆర్ నాట్ డినయల్స్, బట్ దేర్ ఈజ్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి సమయం ఉన్నది. కనుక మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ మాటలు అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చదువుతాం. వారు ప్రార్థన చేయుచూ ఉండగా మన ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఈ సంవత్సరాంతంలో
ప్రార్థన అనేటువంటిది పాత నిబంధన కాలములో మన పితరులతో ఆరంభమైనటువంటిది. అటు ప్రార్థన మనం నేర్చుకొని ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు సాతానుని ఎదుర్కోవటానికి, శత్రువులతో పోరాటానికి ఈ ప్రార్థన అనేటువంటి ఆత్మీయ ఖడ్గాన్ని ధరించినటువంటి వారమై ముందుకు సాగాలని దేవుడు మనలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడి ఈ సందేశాన్ని మనందరికీ కూడా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.